అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పేదవాడికి పెత్తందార్లకి మధ్య యుద్ధం అన్నాడు అన్నయ్య. కానీ ఈ పేదవాడు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వింటుంటే దిగ్భ్రాంతి కలిగి ఆ శాఖలో ప్రాణాలు కూడా పోయేలా ఉన్నాయి. ముందుగా అన్నయ్యకి ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన అడ్రస్ కనుక్కోండి. ఫస్ట్ అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాజధాని లేదు, ఉద్యోగాల రూపకల్పనలు కావాలని ప్రజల అవినీతి పడని తెలిసినా 30 కేసుల్లో ప్రధాన ముద్దాయని తెలిసినా కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు, ఏదో ఉరగబెడతాడని. కానీ కూర లేనోడింటికి కూరకపోతే పోయినోడి ముడిని బూరంలో వేసి నాకాడంటే వెనకటికి ఎవడో. సరిగ్గా మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడో మన పూర్వీకులు చేసిన పుణ్యఫలం వల్ల మన మనస్సు మారి ఆ పేదవాన్ని గద్దె దించి బ్రతికిపోయాం. లేదంటే మనం కూడా పేదవాళ్ళమై అడుక్కు తినుండే వాళ్ళం. విశాఖకి మణిహారంలో ఉండే రుషికొండని తవ్వి పడేసి రాజమందిరం కట్టించుకున్నాడు, అది కూడా 600 కోట్ల ప్రజాధనంతో. ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూసిన నాయకులకు అధికారులకు కళ్ళు బైర్లు కమ్మాయి. చివరికి టీవీల్లో పేపర్స్లో చూసిన అంబానీ అదానీలు సైతం ఆ ఫర్నిచరు, ఆ ఫెసిలిటీస్ చూసి అద్దంలో వాళ్ళ ముఖం చూసుకొని వాళ్ళ ముఖం మీద వాళ్ళే ఊసేసుకుని ఉంటారు. ఇక మొన్నటి రోజున తాడేపల్లిలో మత్స్యకారుల బోర్డుకి కేటాయించిన స్థలంలో అక్రమంగా కడుతున్న పార్టీ ఆఫీస్ని కూల్చి పడేశారు సిఆర్డీఏ అధికారులు. ఇక వెంటనే హాహాకారాలు చేయడం మొదలు పెట్టారు వైసీపీ నాయకులు. సాక్షాత్తు మన పేద పులిబిడ్డ కూడా అమానుషం, అన్యాయం, దారుణం, దౌర్జన్యకాండాన్ని ఒక ట్వీట్ కూడా వేశాడు. ఇక మనం కూడా రుషికొండలో 600 కోట్ల ప్రజాధనం ప్యాలెస్కి దెంగబెట్టాడు కదా, ఇదే ముందులేని లైట్ తీసుకున్నాం. కానీ మీడియా వల్ల అలా కాదు కదా, ఏదో ఒకటి గెలకడమే వారి పని. అలా గెలికితేనే మన వైఎస్ రెడ్డి గారి అద్భుత మందిరాలు, బిర్లా మందిర్ని సైతం తలదన్నే కట్టడాలు రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిచ్చాయి. పొద్దున్నే ఈ వార్త చూసి పెద్ద పెద్ద పార్టీల లీడర్లు సైతం అవాక్కయ్యారని చెప్పాలి. ఇది చూసి మన పక్క రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ సార్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను ఎన్నో దోపిడీలు చేశాను కానీ ఇలాంటి దోపిడీ ఎప్పుడు చేయలేదని ఫీల్ అయి ఉంటాడు. ఈ కళ్ళు చెదిరే ప్యాలెస్లు చూస్తుంటే మన పేద సీఎం గారికి మంచి కళాపోషణ ఉన్నట్టే ఉంది. ఆ రేంజ్లో ఉన్నాయి. జిల్లాకు ఎయిర్పోర్ట్ కడతానంటే ఏంటో అనుకున్నాం, బహుశా దాని వెనుక ఉన్న రహస్యం ఇదేనేమో. ఒక పక్క రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతూ ఇంకోవైపు ఈ అధునాతన ప్యాలెస్లు కట్టడం ఏంటో పైన నా రాజశేఖరన్ తాతయ్యకే తెలియాలి. ప్రజలకు ముడ్డి ఊడి రాక సరిపోయింది, కానీ వస్తే దాన్ని కూడా తాకట్టు పెట్టుండేవాడు. మొత్తం 26 జిల్లాల్లో 46 ఎకరాలని ఈ ప్యాలెస్ల కోసం తీసుకున్నారు. ఈ 46 ఎకరాల్లో ఏది కూడా కొనుక్కున్నది కాదు. ఎకరానికి 1000 రూపాయల చొప్పున 35 సంవత్సరాలకి లీజుకు తీసుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిందో, లేదంటే ఆర్ఎన్బికి సంబంధించిందో, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిందో, ఇలా ఏది కనబడితే దాన్ని పార్టీ ఆఫీసుల కోసం పటాయించారు. బహుశా ఇక 30 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని భ్రమపడి ఉండొచ్చు, లేదంటే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుంది అనుకుని ఉండొచ్చు ఈ గొర్రెబిడ్డ. పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి పట్టుకుంటే ఊడిపోయే పైపెచ్చులు, తంతె పడిపోయే గోడలు కట్టించి భుజాలు ఊడిపోయేలా తడుముకున్నారు వైసీపీ నాయకులు. ఈ అధునాతన ప్యాలెస్లు చూసిన తర్వాత ఇక ఏం తడుముకుంటారో మరి ఈ నాయకులు. నాకు తెలిసి పార్టీ ఫండ్స్తో ఈ పార్టీ కార్యాలయాలు కట్టించేంత పిచ్చోడేం కాదు మన అన్నయ్య. ఖచ్చితంగా ఏ ప్రభుత్వాస్తో తాకట్టు పెట్టి కట్టించుంటాడు. తాను ప్రకటించిన 3 రాజధానుల్లో కనీసం మొలిచిన పిచ్చి చెట్లను కూడా పీకించలేని జగనన్నయ్య, పెండింగ్లో ఉన్న 20% పోలవరాన్ని కూడా పూర్తి చేయలేని జగనన్నయ్య, గుంతలు పడ్డ రోడ్లకి ప్యాచింగ్లు కూడా వేయలేని జగనన్నయ్య, పెద్ద పెద్ద ప్యాలెస్లు, పార్టీ కార్యాలయాలు, దేవాలయ సెట్టింగ్లు వేయడానికి 100 కోట్ల ఫండ్స్ మాత్రం రిలీజ్ చేశాడు. ఇదంతా చూసిన ఏపీ ప్రజానికం వెనకటికి ఎవడో గవ్వ సంపాదించి గువ్వగుద్దలో పెట్టాడంట. ఇప్పుడు మనం కూడా అదే చేశామని కళ్ళు నులుపుకొని మరీ ఏడుస్తున్నారు. ఎందుకంటే అన్నయ్య పాలనలో జరిగిన ఈ అద్భుతాలు చూసి ఏడవడానికి కూడా వాళ్ళకు ఓపిక లేదంట. మరి ఈ ప్యాలెస్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.